తులసి మనుషుల్ని పెట్టించి నన్ను ఎవరు కళ్యాణ మండపం నుంచి తప్పించారో ఆలోచిస్తుంటే నీ మీదే నాకు అనుమానం వస్తుంది. నువ్వు నా మీద ఎంత పంతం పెంచుకున్నా, ఈగో పెంచుకున్నా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నువ్వు నా తర్వాతి కోడలివి. ఆఫీసులో నువ్వు బాసువి కదా అని ఇంట్లో కూడా అదే పద్ధతిలో నన్ను ట్రీట్ చేయకు. అత్తయ్య అన్నట్టు నేను అక్కని, నువ్వు చెల్లివి. ఇక్కడ అక్క చెప్పిందే చెల్లి వినాలి. ఏంటి అక్క, నువ్వు చెప్పింది నేను వినాలా? తొక్కేం కాదు. పెద్ద కోడలంటే ఏంటి? అదేమైనా పెద్ద పదవా లేకపోతే హోదానా? అది మాటల్లో అనుకోడానుకుంటుందేమో కానీ స్టేటస్లో నేను గొప్ప, నా ఈశ్వర్ గొప్ప. నేను ఒక కార్పొరేట్ ఆఫీస్లో మేనేజింగ్ డైరెక్టర్ని, నా భర్త రెవెన్యూ ఇన్స్పెక్టర్. కానీ నువ్వేంటి? నీ భర్త ఏంటి? నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి. నీ భర్త మా ఆయన దగ్గర పనిచేసే ఒక అటెండర్. మనం ఏం పని చేస్తున్నామా, ఎంత సంపాదిస్తున్నామనే దాన్ని బట్టే 10 మందిలో మనకి గుర్తింపు ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ మీ ఇద్దరికి ఉందా? లేదు కదా. ఏ ఫంక్షన్లోనో పెళ్లిలోనో కొత్తగా ఎవరైనా పరిచయం అయితే మీ ఆయన ఏం చేస్తూ ఉంటారని అడిగితే అటెండర్ అని చెప్పుకుంటావా? మా ఆయనకి కాఫీ ఇచ్చి సెల్యూట్ చేసే ఉద్యోగం మీ ఆయనది. నేను ఫైల్ తీసుకురమ్మంటే అది తీసుకొచ్చి నా ప్రోగ్రామ్ ని ఫాలో చేసే డ్యూటీ మీది. ఒకవేళ బాయ్ రాకపోతే నువ్వే నాకు కాఫీ ఇచ్చి ఆ ఎంగిలి కప్పు తీసి టేబుల్ కూడా క్లీన్ చేయాలి. హోదాలో నువ్వు నీ భర్త మాకంటే ఎప్పుడూ చిన్నవాళ్లే. నీ మనసులో ఇది కూడా ఉందా? అది కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉందన్నమాట. అందుకే ఇంత చులకనగా చూస్తున్నావన్నమాట. ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా నేనింతే అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. నీకెలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు సమాధానం చెప్పడం ఏంటి? పోయి పని చూసుకో. విష్ణు, ఇక్కడేం చేస్తున్నావు? శోభన ముహూర్తానికి ఇంకాస్త టైం ఉంది. వాల్ క్లాక్ చూసినా, చేతికి కట్టుకున్న గడియారం చూసినా టైం చాలా స్లోగా నడుస్తుంది. ముహూర్తానికి ఎన్ని రోజులైనా ఆగచ్చు, కానీ పెట్టాక ఆగటం మాత్రం చాలా కష్టం. ఇదొక నరకం. ఇంకా చాలా టైం ఉందనిపిస్తుంది. కేసు వెంటనే క్లియర్ అయింది కనుక నువ్విక్కడున్నావు. లేదంటే దోమలు కట్టుకుంటూ జైల్లో ఉండేవాడివి. అంతా మా అమ్మ దీవెన. మా అమ్మ చాలా తెలివిగా ఆ దొంగెవరో పట్టుకుని నేరం నేను చేయలేదని వెంటనే రుజువు చేసింది. గ్రేట్ కదా? లక్ష్మి, నా విష్ణు నన్నెంత మెచ్చుకుంటున్నాడో చూడు. అవునవునంటే మీరు డబుల్ గ్రేట్. అలాగా? ఏదో స్టేషన్లో లాయర్ల వాదించింది అన్నట్టు మాట్లాడుతున్నావు. చెవులు వినిపించవు, నోటి మాట మాట్లాడదు. అని సైగలు చేసి ఎలా విడిపించింది? లక్ష్మి, నేనింకా ఎన్ని వినాలో. అయ్యో, మా అమ్మకి వినిపిస్తుంది, మాట్లాడుతుందన్న విషయం దీనికి తెలీదే. అమ్మా, సారీ అమ్మా. మీ అమ్మ నోటికి తాళం పడింది కానీ బుద్ధి అలానే పనిచేస్తుంది.
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఓ అవతారం ఎత్తి న్యాయం చేస్తుంది. మా ఇంటి చుట్టూ తిరిగి నా చుట్టూ తిరిగి నన్ను నీతో పెళ్లి కొప్పించింది. కానీ నువ్వు జైలుకు వెళ్ళుంటే నా జీవితం ఏం కావాలి? అంటే నీ భయం నీ జీవితం కోసమా? అవును మరి. మీ ఆయన దొంగ కదా, మీ అత్త ఒకప్పుడు వాగుడుకాయ కదా అని అందరూ అంటే సరదాగా తీసుకుంటూ గడపాలా? అందుకేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? అందుకేనా మీ అమ్మ నన్ను ఒప్పించింది? రావతి మా అమ్మ వచ్చింది, నువ్వు నోరు కట్టేవా కొంచెం ప్లీజ్. ఏంటి మీ అమ్మ వచ్చిందా? రా నువ్వు. మనమేం మాట్లాడుకున్నా ఆవిడికి వినబడదు. ఆ దేవుడు చెవులకి నోటికి తాళం వేసి పడేశాడు కదా. అయినా నేనిట్టున్నాను, ఆవిడ అటుంది. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆవిడికి కనిపించవు. నేను ఆవిడ్ని తిడుతున్నా సరే పొగుడుతున్నట్టే అనిపిస్తుంది. అలానే నువ్వు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. అమ్మ నువ్వు తిడుతుంటే నేను నవ్వుతూ ఉండాలా? అమ్మ కన్నీ వినిపిస్తాయని నీకు ఎలా చెప్పాలి రేవతి? అమ్మా ఐఎమ్ సారీ అమ్మా, దీని మాటలేం పట్టించుకోకే ప్లీజే. లక్ష్మి, నేను ఇంకా ఎన్ని వినాలో. నా పెద్ద కోడలి మనసులో ఇంకా ఏమేమి ఉన్నాయో. చాలానే ఉన్నట్టు అనిపిస్తుంది ఆంటీ. అయ్యో భగవంతుడా. ఆంటీ, మీకేం వినిపించదని ఉమ్, నేను కూడా మిమ్మల్ని తిట్టుకున్న రోజు ఉందా ఆంటీ? నువ్వు కూడా నన్ను తిట్టుకున్నావు కదూ. అప్పుడే నోరు విప్పేదాన్ని, అంతా కుదరాలి కదా అని ఆగిపోయాను. మ్మ్. ఏంటి మాట్లాడు. మీ అమ్మలాగా నీకు కూడా నోరు పోయిందా? కోడళ్ళు కావాలి అని వెంటపడి తెచ్చుకుంటే సరిపోతుందా? కొడుకుల్ని ఎంత బాగా చూసుకుందో ఇక మీదట మమ్మల్ని కూడా అలానే చూసుకోవాలి. అలా మమ్మల్ని చూసుకోకపోతే మీ అమ్మని ఏం చేస్తానో నాకే తెలీదు. అయ్యో రేవతి, అమ్మ గురించి తప్ప ఇంకా వేరే దాని గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చుగా? కొత్త కోడలు అత్త గురించి మాట్లాడుకుంటే ఇంకెవరి గురించి మాట్లాడుతుంది? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? ఆవిడికి ఏం వినిపించదు. మాట్లాడు విష్ణు. రేవతి, ఏం మాట్లాడమంటావు? అమ్మ ఇప్పుడు మన జీవితాలు బాగుండాలనే కోరుకుంటుంది కదా. మన మంచి కోసమే అమ్మ ఏమైనా చేస్తుంది. ఇది అరిగిపోయిన పాత రికార్డు కదా. లక్ష్మి, వాళ్ళకు నువ్వే సర్ది చెప్పి ముందు శోభనం విషయం గుర్తు చేయి. ప్రశాంతంగా వెళ్ళి రెడీ అవ్వమని చెప్పు. అర్థమైంది ఆంటీ, నేను చెప్తాను. రేవతి, విష్ణు, ఈరోజు మీ ఫస్ట్ నైట్. జరిగిపోయిన విషయాల గురించి గొడవలు వాదనలు పెట్టుకోకుండా రేపటి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. చిలక గోరింకల్లా మీరు సంతోషంగా ఉండాలి. ముందు వెళ్ళి రెడీ అవ్వండి. అర్థమైందా? పద. అర్థమైంది, పద పద. లక్ష్మి, నాకంతా వినపడుతుందని నేను మాట్లాడగలనని చెప్పకపోతే ఇంకా ఎన్నెన్ని వినాల్సి ఉంటుందో. ఒక్కొక్కరి మనసులో ఏమేం ఆలోచనలున్నాయో. కరెక్టే అయ్యో. ఆంటీ, ఈ టెన్షన్ అంతా ఎందుకు? అందరికీ చెప్పేయండి. తర్వాత అయినా అందరికీ చెప్పాల్సిందే కదా. లక్ష్మి, ఈ రోజు రేవతి విష్ణువుల శోభనం, ఈశ్వర్ ఝాన్సీల శోభనం జరిగిపోవాలి. ఉమ్, వాళ్ళ కొత్త జీవితాలు మొదలవ్వాలి. వాళ్ళ కడుపు పండాలి. అప్పుడు నేను నోరు తెరిస్తేనే మంచిది. అప్పుడు వాళ్ళు నన్ను ఏం చేయలేరు. హా, గొడవలు జరిగినా సర్దుకుపోతారు. వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటారు. ఆంటీ, మీ ప్రతి ఆలోచనకి అర్థం ఉంటుంది ఆంటీ. అదే కదా అనుభవం అంటే. జీవితాలు ముడిపడ్డాక చిన్న చిన్న కోరికలకి విడిపోయే అవకాశమే ఉండదు. సరే సరే, వెళ్ళి బుజ్జితో పాటు వాళ్ళ గదులు రెడీ చేయి. నేను వెళ్ళి పాలు రెడీ చేస్తాను. అలాగే ఆంటీ. వెళ్ళు. హ్మ్. అక్క, ఏంటే?
విష్ణుబాబు పెళ్ళి అయిపోయింది, ఈశ్వర్ బాబు పెళ్ళి అయిపోయింది. మరి చిన్నబాబు పెళ్ళెప్పుడు? ఏ నువ్వు చేసుకుంటావా? వెళ్ళి ఆంటీతో మాట్లాడినా? చిన్నబాబుకు నేనెక్కడ సరిపోతానక్కా? సరిపోతే చేసుకుందామని. నీకు అలాంటి ఆశలు కూడా ఉన్నాయా? నా బొంద, నాకు అలాంటి ఆశలు లేవు, ఆలోచనలు లేవు. అయినా నీకు రాసిపెట్టుంటే ఇంకొకరితో ఎలా అవుతుంది? నాకు రాసిపెట్టుందా? ఎక్కడ రాసిపెట్టుందే? నువ్వేమైనా చదివావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. చిన్నబాబు నీకోసం ఆలోచిస్తూ నీ వెంటే తిరుగుతుంటే మీ ఇద్దరికే ఆ దేవుడు ముడివేశాడని నాకు అనిపించింది. అందుకే అన్నాను. హ్మ్, నువ్వు కోప్పడినా కసిరినా నీ కాబోయేవాడు మా చిన్నబాబే. ఇంకో శోభనం రూమ్ రెడీ చేయాలి, నన్ను వదిలేసేయండి. ఇప్పుడు కూడా మా చిన్నబాబు నిన్నే చూస్తున్నాడు, చూసుకో. ఆ? ఏ, నిన్ను దీనికి చాలా ఎక్కువైపోయింది, వీడికి కూడా ఎక్కువైపోయింది. ఏయ్ వెళ్ళు. ఆ? వెళ్ళరా? అరే వెళ్తావా లేదా? ఏంటంటీ? లక్ష్మి, నా కోడళ్ళు రెడీయా? వెళ్ళి తీసుకురా. అలాగే ఆంటీ, తీసుకొస్తాను. ఆ, అలవాట్లో పొరపాటు మాట్లాడేస్తారేమో, జాగ్రత్త. ఇదిగోండి మీ కోడళ్ళు. అదేంటి, ఏ అత్తయ్య గారైనా కోడలు శోభనం గదిలోకి పంపేటప్పుడు పాల గ్లాస్ ఇస్తారు కానీ మీరేదో లెటర్ చేతిలో పెట్టారేంటి? ఆ ఆంటీ మిమ్మల్ని చదవమంటున్నారు, చదవండి. రేవతి, విష్ణు చదువుకుంది తక్కువే కాని కోపం ఎక్కువ. ఝాన్సీ, ఈశ్వర్కి నువ్వంటే చాలా చాలా ఇష్టం. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. స్నేహం ప్రేమగా మారుతుంది, ప్రేమ పెళ్లిగా మారుతుంది. పెళ్లి తర్వాత జీవితంలో స్నేహం, ప్రేమ ఇంకా ఎక్కువగా ఉండాలి. చిన్న కోడలని, పెద్ద కోడలని, నడిపి కోడలని ఇవేమీ మనసులో పెట్టుకోవద్దు. మీరు నాకు కూతుళ్ల కంటే ఎక్కువ. అంటే మీరు అక్కా చెల్లెళ్లతో సమానం. మీరెప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా విషయంలో ఒకరికి కోపం వస్తే ఒకరు సర్దుకుపోవాలి. పద్నాలుగేళ్లు ఆ రాముడు వనవాసం చేశాడు. కాని ఆడపిల్ల పెళ్లి తర్వాత 100 ఏళ్లు అత్తింటి వాసం ఆనందంగా చేయాలి.
తల్లిదండ్రుల ప్రేమల్ని అనుబంధాల్ని వదిలి వచ్చిన మిమ్మల్ని నేను నా ప్రాణంలా చూసుకుంటాను. మీరు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. పెళ్లి తర్వాత అప్పగింతలుంటాయని నాకు తెలుసు, కానీ శోభనం గదిలోకి పంపేటప్పుడు కూడా ఉంటాయని నాకిప్పుడే తెలుస్తుంది. మంచి ఎప్పుడు చెప్పినా తప్పు లేదు కదా ఝాన్సీ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ రేవతి. వెళ్ళండి, ఏడాది తిరిగేలోపు మీరు పిల్లల్నివ్వాలి. ఇది ఆంటీ ఆశ. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ. ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు లోకం, నీకు నాకు ప్రేమ. ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెలుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. రేవతి, ఒకరినొకరు ఇష్టపడి ఎన్నో గండాలు దాటి మనం ఒక్కటవడానికి ఎన్ని రోజులు పట్టేసింది. తనువులది అదనమే నింపుతుంటది, పలుకు పలుకున చిలివిదనమే చిలుకుతుంటది. రేవతి, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కొంగుతంగా ప్రతి పనినే చేయమంటది, ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది. ఇంకా ఏమించేస్తుంది? పులిలా పొంచి ఉంటది, పిల్లిలా చేరుకుంటది, వెళ్ళనే వెళ్ళనంటది. రేవతి, ఇవి నువ్వు తాగు. అదేంటి అలా ఆలోచిస్తున్నావు? తాగు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. తాగు. రేవతి, అమ్మ చెప్పిన ముహూర్తం టైంకి ఇంకా 5 నిమిషాలే ఉంది. పెదవులు దాటని పదం పదంలో, కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా.
పలికే స్వరం స్వరంలో తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా నాలానే నువ్వు ఉన్నావా మన కథ బ్యూటిఫుల్ మన కథ ఈ ల్యాప్టాప్ ఏంటి? నీకు చాలా మంచి జాబ్ వస్తుంది. అది ఎలాంటి జాబ్ అంటే, ఇన్నాళ్ళు నీ తమ్ముడు ఈశ్వర్కి నువ్వు సెల్యూట్ కొట్టావు కదా, ఇప్పుడు ఈశ్వర్ నీకు సెల్యూట్ కొట్టాలి.